హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి క్లాస్ 11 ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ సెట్స్ నుండి ఎంసీక్యూస్ అయితే సాల్వ్ చేద్దాము. ప్రీవియస్గా 2 వీడియోస్ చేయడం జరిగింది. సేమ్ ఆ 2 వీడియోస్లోని కూడా ఎంసీక్యూసే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈచ్ వీడియోలోని 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కంపల్సరీగా ఆ 2 వీడియోస్ చూడండి. ఆ తర్వాత ఈ థర్డ్ వీడియో అంటే ఇది పార్ట్ 3 అన్నట్టు ఈ వీడియో చూడండి. అండ్ ఈ వీడియోలో మనము ఒక 10 ఎంసీక్యూస్ అయితే సాల్వ్ చేద్దాము. క్వశ్చన్స్ కొంచెం మీడియం టు డిఫికల్ట్గా ఉంటాయి. అంటే మరీ ఈజీ క్వశ్చన్స్ కాకుండా కొంచెం మీడియం నుండి డిఫికల్టీగా. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ స్మాల్ ఏ ఇంటూ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఏఎన్ అనేది మనకు ఒక సెట్ అన్నమాట. ఈ సెట్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయంట? ఏ ఇంటూ ఎక్స్ ఫామ్లో ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయంట. మళ్ళీ ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3 ఆ తర్వాత వచ్చేటువంటి కౌంటింగ్ నెంబర్స్ అన్నీ కూడా మనకి న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. అంటే ఎక్స్ ప్లేస్లో మనం ఫస్ట్ 1 పెట్టుకుంటే ఏ ఇంటూ 1 అంటే ఏ, తర్వాత 1 తర్వాత 2 కదండి న్యాచురల్ నెంబర్. సో ఏ ఇంటూ 2 పెట్టుకుంటే 2a, తర్వాత 3a, తర్వాత 4a సో అని అన్నమాట. సో దీని నుండి మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఏ ఇంటూ ఎన్ అంటే మనకి ఏ, 2a, 3a, 4a సో ఆన్. ఓకే, ఇప్పుడు దెన్ 3n ఇంటర్సెక్షన్ 7n అని చెప్పి అడుగుతున్నారు. అయితే మనం ఫస్ట్ 3n ఫైండ్ అవుట్ చేద్దాము. అంటే అది సెట్ కదా. అలాగే 7n ఫైండ్ అవుట్ చేద్దాము, అది కూడా సెట్టే. ఆ రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటో తర్వాత చూద్దాం. ఫస్ట్ 3n అంటే ఏమవుతుందండి? ఏఎన్ అంటే ఏ, 2a, 3a, 4a అవుతుంది. 3n అంటే 3, తర్వాత 2 ఇంటూ 3 6, తర్వాత 3 ఇంటూ 3 9, తర్వాత 4 ఇంటూ 3 12. అంటే ఇంకా చెప్పాలి అంటే 3 టేబుల్లో వచ్చేటువంటి వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 అన్నట్టు, పాజిటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అన్నట్టు. సో 12, 15, తర్వాత 18, తర్వాత 21, తర్వాత 24 సో ఆన్. అదేవిధంగా 7n అంటే 7 యొక్క మల్టిపుల్స్ అంటే 7, 7 2s are 14, 7 3s are 21, 7 4s are 28, 7 5s are 35, 7 6s are 42 ఇలాంటివన్నీ కూడా. సరే, ఇదంతా బాగానే ఉంది. మనం ఇంతకీ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 3n ఇంటర్సెక్షన్ 7n. ఈ రెండు సెట్లకి ఇంటర్సెక్షన్ అప్లై చేయాలి. అంటే దాని అర్థం రెండిట్లోనే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. ఇక్కడ రెండిట్లోనే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అంటే అర్థం ఏంటి? ఆ ఎలిమెంట్స్ 3 యొక్క మల్టిపుల్ అవ్వాలి, అంటే 3 టేబుల్లోనే రావాలి. మరియు 7 యొక్క మల్టిపుల్ కూడా అవ్వాలి, అంటే 7 టేబుల్లోనే రావాలి. సో మీరు సింపుల్గా ఎలాంటప్పుడు ఈ రెండింటిని మల్టిపుల్గా చేసేయండి. అంటే 3 ఇంటూ 7 ఎంతండి? 21. సో 21 టేబుల్లో వచ్చేవన్నీ కూడా 3 టేబుల్లోనే వస్తాయి, 7 టేబుల్లోనే వస్తాయి. అంటే ఇప్పుడు మనకి 3n ఇంటర్సెక్షన్ 7n అంటే ఏమొస్తాయండి? మల్టిపుల్స్ ఆఫ్ 21. అంటే 21 టేబుల్లో వచ్చేవన్నీ కూడా వస్తాయి. ఎగ్జాంపుల్కి సెట్ ఆఫ్ 21, 21 2s are 42, 21 3s are 63 ఇవన్నీ కూడా. ఓకే, అంటే దీని అర్థం మనం ఈ సెట్ని ఏ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు? ఇవన్నీ ఏంటి? 21 యొక్క మల్టిపుల్స్. అంటే 3 యొక్క మల్టిపుల్స్ని 3nగా రిప్రజెంట్ చేస్తున్నాం, 7 యొక్క మల్టిపుల్స్ని 7nగా రిప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు 21 యొక్క మల్టిపుల్స్ అంటే 21n విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఇచ్చారు, బి ఈజ్ ఈక్వల్ టు ఒక సెట్ ఇచ్చారు. ఇక్కడ దీని వాల్యూ అడుగుతున్నారు. చూడండి, ఇది ఏ బై మళ్ళీ కింద డినోమినేటర్లో ఏ బై బి అని ఉంది. కంగారు పడద్దు. ఏ బై బి అని అంటే ఏ మైనస్ బి అని. ఓకే, ఏ మైనస్ బి అంటే మనం ఏం చేస్తామండి? ఏ సెట్లో బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ తీసేసి ఇక ఏలో రిమైనింగ్ ఎలిమెంట్స్ రాసుకుంటాం. సో బిలో 1 2 ఉన్నాయి కదా, 1 2 రిమూవ్ చేసేద్దాము. అంటే ఇంకా మనకి ఏలో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి? 3 4 5 6. ఇది ఏ బై బి అన్నట్టు. ఓకే, ఇది ఏ బై బి అనే సెట్. నెక్స్ట్ మనకి ఏ బై బి. ఓకే, అంటే ఇక్కడ ఏ అనేది ఒక సెట్ మనం తీసుకోవాలి. ఏ బై బి అనేది ఇది మనకు ఆల్రెడీ సెట్ వచ్చేసింది కదా. అంటే ఇక్కడ ఏ అంటే ఇక్కడ 1 2 3 4 5 6 బై ఇక్కడ ఏ బై బి అంటే మనం ఫైండ్ అవుట్ చేసాం 3 4 5 6 అన్నట్టు. సో ఇలా చెప్పాను కదండి, ఏ బై బి అంటే దాని అర్థం ఏంటి? మైనస్ చేయమని. దట్ మీన్స్ సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 మైనస్ డినోమినేటర్గా ఉన్న సెట్ని రిమూవ్ చేయాలి. అంటే 3 4 5 6. సింపుల్గా
ఈ 3 4 5 6 రిమూవ్ చేసేస్తే ఇక రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి 1, 2 అన్నట్టు. ఓకే, అయితే ఆన్సర్ ఆప్షన్స్లో మనకి డైరెక్ట్గా లేవు. ఓకే, 1, 2 ఎలా వస్తుందన్న మళ్ళీ చూడాలి. ఫస్ట్ ఆప్షన్ ఏ ఉంది, ఏ కాదు కదా. సెకండ్ ఆప్షన్ 5 అంటే ఎంటీ సెట్, ఇది కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి. ఒకసారి ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమవుతుందండి, ఏలోని బిలోని కామన్గా ఉన్న ఎలిమెంట్స్. సో ఇక్కడ చూడండి, ఏలోని బిలోని కామన్గా ఉన్న ఎలిమెంట్స్ సెట్ ఆఫ్ 1, 2 కదా. సో దట్ మీన్స్ థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఇఫ్ n of u is equal to 700, n of a is equal to 200, అలాగే n of b is equal to 300, n of a intersection b is equal to 100. అయితే n of a కాంప్లిమెంట్, ఇక్కడ a డాష్ అంటే a కాంప్లిమెంట్ అన్నట్టు, a కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ b కాంప్లిమెంట్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ u అంటే యూనివర్సల్ సెట్ అని, అండ్ n of a అంటే a అనే సెట్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 200, అలాగే b అనే సెట్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 300. a ఇంటర్సెక్షన్ b చెయ్యంగా వచ్చిన సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమో 100 అంట. అయితే మనం ఇందులో a కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ b కాంప్లిమెంట్ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఫార్ములాస్ యూజ్ చేసి చేయొచ్చండి. బట్ ఫార్ములాస్ అస్సలు టచ్ చేయకుండా వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసి మనం వీటిని సాల్వ్ చేద్దాం. ఓకేనా, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ క్వశ్చన్ నుండి మీరు వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకోగలిగితే 90% ఆఫ్ ద ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా, ఒకసారి చూడండి. ఫస్ట్ ఒక వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటున్నానండి నేను. ఇక్కడ మనకి 2 సెట్లు ఉన్నాయి, ఏ మరియు బి. కాబట్టి నేను లోపల 2 సర్కిల్స్ డ్రా చేసుకుంటున్నాను ఈ విధంగా. సో ఇది ఏ అండ్ ఇది బి. ఇది యూనివర్సల్ సెట్ మొత్తానికి. ఫస్ట్ n of u is equal to 700 అని చెప్పారు కదా, అంటే యూనివర్సల్ సెట్లో టోటల్ 700 ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఏ సెట్లో ఉన్నాయి అంటే ఏ సెట్లో ఉన్నాయా, బి సెట్లో ఉన్నాయా, ఇంటర్సెక్షన్లో ఉన్నాయా, యూనియన్లో ఉన్నాయా అనేది మనం ఫస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ యూనివర్సల్ సెట్లో ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. ఓకేనండి, అంటే నేను చెప్తాను ప్రతి పాయింట్ కూడా జాగ్రత్తగా నేను ఫాలో అవ్వండి. ఫస్ట్ n of a is equal to 200 ఇచ్చారు కదా అని చెప్పి ఏలో 200 వేయకూడదు. ఓకేనా, ఎందుకంటే మనకి n of a, n of b కేవలం ఈ 2 ఇచ్చారనుకోండి, అప్పుడు మనం వేసుకోవచ్చు కదా. కాకపోతే ఇంకా ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు ఇంటర్సెక్షన్ అని చెప్పి. సో ఫస్ట్ ఆ ఇంటర్సెక్షన్ పార్ట్లోనే వేసుకోవాలి. అంటే n of a ఇంటర్సెక్షన్ b is equal to 100. ఇంటర్సెక్షన్ అంటే ఏ పార్ట్ వస్తుందని మనకి ఇదే కదా. ఓకేనా, అంటే ఇందులో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు 100. నేను షేడ్ చేసిన ఏరియాలో 100 ఎలిమెంట్స్ ఉన్నట్టు, లేదంటే లోపల వేసుకున్నా కానీ. అంటే లోపలైతే క్లియర్గా ఉంటుంది కదా, అందుకని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, n of a ఈక్వల్ టు 200 అన్నారు కదా. అంటే ఏ అనే సెట్లో ఇదంతా ఏ, ఇందులో మొత్తానికి 200 ఎలిమెంట్స్ ఉన్నాయంట ఏ అనే సెట్లోని. సో ఇక్కడ ఆల్రెడీ 100 వచ్చేసినాయి, అంటే ఇంకా బయట ఎన్ని ఉంటాయి 100, ఎందుకంటే టోటల్ ఏలో 200 ఉండాలి కాబట్టి. నెక్స్ట్ n of bలో 300 ఉన్నాయంట. n of b అంటే ఇదిగో ఇదంతా n of b. ఓకేనా, అంటే ఈ మొత్తంలోని కూడా నేను షేర్ చేస్తాను కదండి, ఈ మొత్తంలోని కూడా 300 ఎలిమెంట్స్ ఉండాలంట. ఇక్కడ ఆల్రెడీ 100 వచ్చేసాయి, అంటే బయట ఎన్ని ఉంటాయండి 200. సరిపోయిందా. నెక్స్ట్ ఇప్పుడు n of u is equal to 700, అంటే టోటల్గా ఈ లోపల 700 ఎలిమెంట్స్ ఉండాలి. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ 100 ఉన్నాయి, ఇక్కడ 100, ఇక్కడ 200, అంటే టోటల్గా 400 ఎలిమెంట్స్ ఈ లోపల ఉన్నాయి ఏ యూనియన్ బిలో. ఇక బయట ఎన్ని ఉంటాయి అంటే టోటల్ 700, లోపల 400 వచ్చేసినాయి, అంటే బయట 300 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా, ఇలా ఫస్ట్ మనం ఎలిమెంట్స్ వేసుకోవాలి వెన్ డయాగ్రామ్స్లో. తర్వాత n of a కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ b కాంప్లిమెంట్, ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడాలంటే ఫస్ట్లీ మనకి ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్కి సంబంధించిన వెన్ డయాగ్రామ్ తెలియాలి. చూడండి, ఇది ఏ అండ్ ఇది బి, ఇది యూనివర్సల్ సెట్. ఏ కాంప్లిమెంట్ అంటే ఏ కాకుండా మిగిలినంత, ఏ కాకుండా మిగిలినంత. ఫస్ట్ నేను ఏ కాంప్లిమెంట్ చూసుకుంటున్నాను. ఏ కాంప్లిమెంట్ అంటే ఏ కాకుండా మిగిలినంత, అంటే నేను రెడ్ షేడ్ చేస్తున్నాను చూడండి, అదంతా కూడా ఏ కాంప్లిమెంటే. ఇదంతా కూడా ఏ కాంప్లిమెంట్. ఓకేనా, నెక్స్ట్ బి కాంప్లిమెంట్ అంటే బి కాకుండా మిగిలిందంతా. నేను ఈ బి కాంప్లిమెంట్కి బ్లూ షేడ్ ఇస్తున్నాను చూడండి. బి కాంప్లిమెంట్ అంటే బి కాకుండా మిగిలిందంతా, బి మాత్రం కాదు. ఓకేనా, చూస్తున్నారా,
సరే, ఇప్పుడు మనకి ఏ కాంప్లిమెంట్ తెలుసు, బి కాంప్లిమెంట్ తెలుసు. రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉండేటువంటి ఏరియా ఏమొస్తుందో చూడండి. ఏమొస్తుందండి? రెడ్ బ్లూ రెండు ఉన్న ఏరియా చూడండి. రెడ్ బ్లూ ఉన్న ఏరియా ఏంటి? ఇదే కదా బయట. ఇదంతా కూడా రెడ్ షేడ్ ఉంది మరియు బ్లూ షేడ్ కూడా ఉంది. నేను దానికే బ్లాక్ ఇస్తాను, అంటే మీకు ఐడెంటిఫై అవ్వడం కోసం. ఓకేనండి, చూసారా? నేను ఇప్పుడు బ్లాక్ షేడ్ చేసిన ఏరియా అంతా ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి క్వశ్చన్లో అడుగుతున్నారు. ఇందులో అంటే ఈ బయట ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేసి సరిపోతుంది. ఎన్ని ఉన్నాయండి? 300 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ ఫోర్త్, ఇది కూడా సేమ్ వెన్ డయాగ్రామ్ యూజ్ చేసి మనము చేద్దాము. n of u is equal to 48, n of a is equal to 28, n of b is equal to 33. అయితే n of b minus a equal to 12 అని చెప్పి ఇచ్చారు. ఇది క్వశ్చన్ మనకి ఇందులో అడిగారు అనమాట. ఫస్ట్ వెన్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ కూడా మనకి ఎన్ని సెట్లు ఉన్నాయండి? 2 సెట్లే ఉన్నాయి, ఏ మరియు బి. కొంచెం పెద్దదిగా డ్రా చేద్దాం. ఏ బి, ఇది యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్లో మొత్తానికి 48 ఉన్నాయి, అంటే మొత్తం కలిపి మనకి 48 ఎలిమెంట్స్ కావాలి. నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఏ 28, అంటే ఇక్కడ 28 వేసుకోవాలా? ఇంకా వేసుకోకూడదు, ఎందుకంటే పక్కన ఇంకొకటి ఇచ్చారు మనకి ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ అంటే ఏమొస్తుందండి? బి కాకుండా బిలో నుండి ఏని రిమూవ్ చేసేస్తే ఇక రిమైనింగ్ పార్ట్, అంటే నేను షేడ్ చేస్తాను చూడండి, అది వస్తుంది. ఇదంతా కూడా బి మైనస్ ఏ అన్నమాట. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంట? 12 ఉన్నాయంట. సో ఇక్కడ 12 వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 33, అంటే ఎన్ ఆఫ్ బి అంటే ఇదంతా. ఈ ఎన్ ఆఫ్ బి ఇందులో మొత్తానికి 33 ఎలిమెంట్స్ ఉండాలంట. అయితే ఇక్కడ 12 ఎలిమెంట్స్ బయట వచ్చేసాయి. ఓకేనా? సో ఇప్పుడు 33లో నుండి మీరు 12 రిమూవ్ చేసేస్తే ఎంత వస్తుందండి? 21. ఈ 21 ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి. అదేంటి ఇక్కడ వేసుకోవచ్చు కదా 21 చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ బయట వేసుకోకూడదండి, ఎందుకంటే బయట ఉన్న ఎలిమెంట్స్ కేవలం 12. ఇక్కడ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ ఇంటర్సెక్షన్ పార్ట్లోనే ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు టోటల్గా బీలో 33 ఎలిమెంట్స్ సరిపోయినాయి కదా. తర్వాత ఏకి రండి. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 28 అని చెప్పి ఇచ్చారు, అంటే ఏలో మొత్తానికి 28 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ అంటే ఇదిగో ఇదంతా ఏ కదా. ఈ మొత్తానికి 28 ఎలిమెంట్స్ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ 21 వచ్చేసినాయి, అంటే ఇంకా ఇక్కడ ఎన్ని వస్తాయండి? 7, అంతే కదా. నెక్స్ట్ ఎన్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు 48, అంటే టోటల్గా ఈ లోపల అన్ని ఎలిమెంట్స్ కలిపి 48 ఉండాలి. మనకి ఇక్కడ 12, ఇక్కడ 21, 12 + 21 33, 33 + 7 అంటే 40 ఎలిమెంట్స్ ఏ యూనియన్ బిగా వచ్చేసాయి, అంటే ఇంకా రిమైనింగ్ 8 ఎలిమెంట్స్ బయట ఉంటాయి అన్నమాట. అర్థమైందండి? ఇప్పుడు ఇందుకే క్వశ్చన్ ఏంటి? ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్, అంటే ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అనేది క్వశ్చన్. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే మనం వెన్ డయాగ్రామ్ యూజ్ చేసి ఏ ఏరియా వస్తుంది అనేది చూద్దాం. ఏ, ఇది బి. చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమొస్తుంది? ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనందరికీ తెలుసు, ఇదిగో ఇది నేను రెడ్ షేడ్ చేసింది. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కాకుండా మిగిలిందంతా. అంటే ఏమొస్తుందండి? ఆ రెడ్ షేడ్ ఏరియా కాకుండా మిగిలినంతా వస్తుంది. నేను బ్లూ షేడ్ చేస్తున్నాను చూడండి, అదంతా కూడా మనకి ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు నేను ఈ బ్లూ షేడ్ చేసిన ఏరియాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అదే మన ఆన్సర్ అవుతుంది. బ్లూ షేడ్ చేసిన ఏరియాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే 8, ఇక్కడేమో 12, 8 + 12 20, ఇక్కడేమో 7 27. ఇంక 21 కౌంట్ చేయకూడదండి, ఎందుకంటే ఇవి ఇంటర్సెక్షన్లో ఉన్నాయి. ఓకేనా? అంటే టోటల్గా మనకు ఆన్సర్ ఏంటి? 27 అన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈక్వల్ టు 5, బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు 6. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 4, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంట. ఫస్ట్ ఒక్కసారి ఈ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అనేది చూద్దాం. వెన్ డయాగ్రామ్ యూజ్ చేసి ఏమవుతుంది అన్నది. మనకి ఇక్కడ 2 సెట్లు ఉన్నాయి కాబట్టి ఏబి 2 వేసుకుంటున్నాం. ఇది యూనివర్సల్ సెట్, బయట రాస్తానండి. సరే, ఇప్పుడు ఫస్ట్ ఏ అంటే మనకి ఈ మొత్తం వస్తుంది కదా. తర్వాత బి కాంప్లిమెంట్ అంటే బి కాకుండా మిగిలినంత అంటే ఏమొస్తుంది? బ్లూ షేడ్ ఇస్తున్నాను దానికి, చూడండి. బి కాకుండా మిగిలినంత, ఇదే కదా.
ఇప్పుడు ఈ రెండింటికి ఏంటి మనకి ఇంటర్సెక్షన్ కామన్గా ఉన్న ఏరియా అంటే ఏంటి రెడ్ షేడ్ ఉండాలి బ్లూ షేడ్ ఉండాలి సో అదే మనకి కామన్ ఏరియా అంటే ఇదే కదండి లోపలికి వెళ్ళకూడదు ఎందుకంటే లోపల మనకి బ్లూ షేడ్ లేదు సో అంటే సింపుల్గా మనకి ఈ ఏరియా వచ్చింది కదా కామన్ ఏరియా అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ చేస్తే ఈ ఏరియా వచ్చింది సో జనరల్గా దీన్ని ఏమంటామండి మనం ఈ ఏరియాని ఏమంటాము ఏ మైనస్ బి అన్నమాట సో దట్స్ వై ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఏ మైనస్ బి అని ఓకేనా ఇది ఒక ఫార్ములా అలాగే బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ చేసామనుకోండి బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ అంటే బి మైనస్ ఏ వస్తుంది సరేనా సరే ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనము డయాగ్రామ్ యూజ్ చేసి మనము రాసుకుందాము ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఇదే కదండి సో ఇక్కడ 5 అలాగే ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ అంటే 6 అంటే ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ అంటే ఇది వస్తుంది ఎంత 6 నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్గా ఉండేది ఇది 4 ఓకే నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిలో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయని చెప్పి అడుగుతున్నారు ఏ యూనియన్ బి అంటే ఇదే కదండి అంటే మనకు మొత్తానికి ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి 6 + 4 10 10 + 5 15 ఎలిమెంట్స్ వస్తాయి అన్నమాట సో 15 ఈజ్ ద ఆన్సర్ సిక్స్త్ క్వశ్చన్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 25 + x ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2x అండ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కూడా ఇచ్చారు అయితే ఒక క్లూ కూడా ఇచ్చారు ఎక్స్ట్రాగా ఎక్స్ వాల్యూ ఎంత అని చెప్పి అడుగుతున్నారండి ఫస్ట్ వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాము ఇంకా ప్రతిదీ కూడా వెన్ డయాగ్రామ్ ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు తప్పదు అంటే కొన్ని ప్రాబ్లమ్స్లో మనము ఫార్ములాస్ యూజ్ చేస్తాం తప్ప ఇక మ్యాక్సిమం ఈ వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసుకుంటే మనకి త్వరగా ఆన్సర్ వస్తుంది ఇక్కడ కూడా 2 సెట్లే కదండి మనకి సో ఏ మరియు బి చూడండి ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఇది సో ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఇది ఇందులో ఎన్ని ఉన్నాయంట 25 + x నెక్స్ట్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ అంటే ఏమొస్తుందండి ఈ ఏరియా వస్తుంది ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంట 2x నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే లోపలిది ఐ మీన్ కామన్గా ఉండేటువంటి ఏరియా ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంట 2x ఓకే బాగానే ఉంది అయితే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 × ఎన్ ఆఫ్ బి అని చెప్పి ఇచ్చారు కదా ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఎన్ ఆఫ్ ఏ ఏమవుతుంది అలాగే ఎన్ ఆఫ్ బి ఏమవుతుంది అనేది చూద్దామండి ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ అంటే నాకు ఏంటి ఈ మొత్తం కావాలి అంటే ఈ మొత్తంగా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి నేను కౌంట్ చేస్తే సరిపోద్ది కదా ఇందులోనేమో 25 + x ఉన్నాయి ఈ కామన్లోనేమో 2x ఉన్నాయి అంటే మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి ఎన్ ఆఫ్ ఏలో 25 + x + 2x దట్ ఈక్వల్ టు 25 + x + 2x అంటే 3x అన్నమాట ఇది ఎన్ ఆఫ్ ఏ ఇప్పుడు ఎన్ ఆఫ్ బిగా చూద్దాం ఎన్ ఆఫ్ బి అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి మొత్తం ఈ ఎన్ ఆఫ్ బి ఇదంతా కూడా చూడాలి ఇందులో మొత్తం ఎలిమెంట్స్ చూడాలి ఎందుకంటే ఇదంతా కూడా ఎన్ ఆఫ్ బిఏ ఇక్కడ 2x వచ్చేసాయి ప్లస్ ఈ కామన్లో 2x అంటే 2x + 2x టోటల్గా మనకి ఎన్ ఆఫ్ బిలో 4x ఉన్నాయంట నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఓకేనా ఇప్పుడు మనకి ఇచ్చిన క్లూ ఏంటండి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 × ఎన్ ఆఫ్ బి అంతే కదా అంతే ఇప్పుడు ఇవి సబ్స్టిట్యూట్ చేసేయండి ఇందులో ఎన్ ఆఫ్ ఏ అంటే 25 + 3x దట్ ఈక్వల్ టు 2 × ఎన్ ఆఫ్ బి అంటే 4x సో 25 + 3x ఈక్వల్ టు 2 × 4x అంటే 8x 3xని ట్రాన్స్పోజ్ చేస్తే 25 = 8x - 3x అవుతుంది కదా అంటే 5x సో x ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ద ఆన్సర్ ఓకేనండి ఇది సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ 7th క్వశ్చన్ పెద్ద ఉందని చెప్పి భయపడొద్దు ఇది కూడా మనం వెన్ డయాగ్రామ్ యూజ్ చేసి చేద్దాం మెంబర్స్ ఆఫ్ 3 అథ్లెటిక్ టీమ్స్ ఇన్ ఏ స్కూల్ అని చెప్పి ఇచ్చారు అంటే ఇక్కడ 3 అథ్లెటిక్ టీమ్స్ అని అన్నారు కదా ఇక్కడ టీమ్ అంటే సెట్ అని అర్థం అంటే ఇక్కడ మనకు 3 సెట్లు ఇచ్చినట్టు ఇండైరెక్ట్గా 21 ఆర్ ఇన్ ద క్రికెట్ టీమ్ సో 21 మెంబర్స్ క్రికెట్ ఆడుతున్నారంట సి అని అనుకుందాం క్రికెట్ టీంలో ఉన్నారంట నెక్స్ట్ 26 ఆర్ ఇన్ ద హాకీ టీమ్ 26 మెంబర్స్ ఏమో హాకీ టీంలో ఉన్నారంట
ఓకే, నెక్స్ట్ 29 ఆర్ ఇన్ ద ఫుట్బాల్ టీమ్. 29 మెంబర్స్ ఏమో ఫుట్బాల్ టీంలో ఉన్నారంట. సరిపోయినాయి కదా 3 గేమ్స్ కూడా, అదే 3 టీమ్స్ కూడా. నెక్స్ట్ అమాంగ్ దెమ్ 14 ప్లే హాకీ అండ్ క్రికెట్. 14 మెంబర్స్ అంట హాకీ మరియు క్రికెట్ కూడా ఆడుతున్నారంటండి. ఓకేనండి. నెక్స్ట్ 15 ప్లే హాకీ అండ్ ఫుట్బాల్. 15 మెంబర్స్ అంట హాకీ మరియు ఫుట్బాల్ కూడా ఆడుతున్నారంట. ఓకేనా. నెక్స్ట్ 12 ప్లే ఫుట్బాల్ అండ్ క్రికెట్. 12 మెంబర్స్ అంట ఫుట్బాల్ మరియు క్రికెట్ కూడా ఆడుతున్నారంట. బాగానే ఉంది. అయితే 8 ప్లే ఆల్ 3 గేమ్స్. 8 మెంబర్స్ అంట మొత్తం క్రికెట్, హాకీ, ఫుట్బాల్ ఈ 3 ఆడుతున్నారంట. ఓకేనండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 21 ప్లేయర్స్ క్రికెట్ ఆడుతున్నారు కదా, అంటే ఈ 21లో మళ్ళీ ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఉంటారు, హాకీ ఆడేవాళ్ళు ఉంటారు. అలాగే ఈ 26లో కూడా క్రికెట్ ఆడేవాళ్ళు ఉంటారు, అలాగే ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఉంటారు. అలాగే 29లో కూడా క్రికెట్ ఆడేవాళ్ళు ఉంటారు, హాకీ ఆడేవాళ్ళు ఉంటారు. అలాగే వీళ్ళలోనే మళ్ళీ 3 గేమ్స్ ఆడేవాళ్ళు కూడా ఉన్నారు, 8. అర్థమైందండి. అంటే ఇక్కడ 21 అంటే కేవలం క్రికెట్ ఆడేవాళ్ళని మనం అర్థం చేసుకోకూడదు. అలాగే ఈ 26 హాకీ అని చెప్పారు కదా, అంటే వాళ్ళు కేవలం హాకీ టీంలో లేదా హాకీ గేమ్ ఆడేవాళ్ళనే కాదు అర్థం. ఓకేనా. ఒకవేళ అలాగే అయితే మనకు క్వశ్చన్లో ఇస్తారు క్లియర్గా, కేవలం వీళ్ళందరూ క్రికెట్ టీంలో మాత్రమే ఉండేవాళ్ళు అని మనకి క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు. అలా మెన్షన్ చేయలేదు అంటే అది మనం అంటే కేవలం ఆ టీంకి మాత్రమే చెందుతారు అని తీసుకోకూడదు. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద 3 అథ్లెటిక్ టీమ్స్. అంటే మనకు మొత్తం ఎంతమంది ఉన్నారు అనేది అడుగుతున్నారు. ఇక్కడ చాలామంది అనుకోవచ్చు మొత్తం ఎంతమంది ఉన్నారంటే వీటిని అన్నింటినీ కౌంట్ చేసి చెప్పేయచ్చా అని. వీటన్నింటినీ కౌంట్ చేస్తే మనకి చాలా ఎక్కువ నెంబర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ క్రికెట్ ఆడేవాళ్ళే మళ్ళీ హాకీలో ఉన్నారు, హాకీ ఆడేవాళ్ళు మళ్ళీ ఫుట్బాల్లో ఉన్నారు, మళ్ళీ 3 గేమ్లు ఆడేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒకే మెంబరు మల్టిపుల్ టీమ్స్ ఉన్నాడు. అందుకని చెప్పి మనకి కౌంటింగ్ ఎక్కువ వచ్చేస్తుంది. అర్థమైందండి. సరే, వీటిని మరి వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసి ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 3 టీమ్స్ అన్నారు కదండి, కాబట్టి నేను 3 సెట్లు వేసుకుంటున్నాను. ఈ విధంగా చాలా జాగ్రత్తగా చూడాలి. ఓకేనా. సో ఇది క్రికెట్కి సంబంధించింది, ఇది ఫుట్బాల్, అలాగే ఇది ఇంకోటి ఏంటి హాకీ కదా, లేదంటే సెకండ్ హాకీ అంత, అంటే ఏదైనా ఒకటే, ప్రాబ్లం ఏమీ లేదు. ఇది ఫుట్బాల్. సరే, ఫస్ట్ ఇక్కడ నుండి వద్దాం. అంటే కామన్ పార్ట్ నుండి మనం అంటే కామన్గా ఉండేటువంటి మెంబర్స్ని మనం ఫస్ట్ డ్రా చేసుకోవాలి వెన్ డయాగ్రామ్స్లో. మనం ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కూడా చేసాం కదా. 8 మెంబర్స్ క్రికెట్, హాకీ, ఫుట్బాల్ కూడా ఆడుతున్నారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 3ంటికి కామన్గా ఉండేవి ఏంటండి, ఇదే కదా. అవునా, 3ంటికి కామన్గా ఉండేది. అంటే ఇందులో ఎంతమంది ఉన్నట్టు మనకి 8 మెంబర్స్ ఉన్నట్టు. సో ఫస్ట్ ఇక్కడ 8 వేసుకోండి. తర్వాత హాకీ అండ్ క్రికెట్ ఆడేవాళ్ళు 14. హాకీ, క్రికెట్ చూడండి, ఇదిగోండి, ఇది క్రికెట్, ఇది హాకీ. ఇప్పుడు ఈ రెండింటికి కామన్గా ఉండేటువంటిది ఏంటి, ఈ ఏరియా కదా. ఈ రెండింటికి కామన్గా ఉండేటువంటి ఏరియా ఇది. సో అందులో ఎంతమంది ఉన్నారండి, 14 అని చెప్పి ఇచ్చారు. 14 కదని చెప్పి వెంటనే 14 అని వేసేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఈ కామన్ పార్ట్లో 8 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా. సో టోటల్గా అంటే కామన్ పార్ట్ మొత్తానికి 14 రావాలి. ఇక్కడ ఆల్రెడీ 8 వచ్చేసారు కాబట్టి ఇక్కడ రిమైనింగ్ ఎంత 6. కాబట్టి ఇక్కడ 6 వేసుకోవాలి. ఎక్కడ, ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఇది అయిపోయింది, ఇది కూడా మనం డ్రా చేసుకున్నాము. నెక్స్ట్ హాకీ అండ్ ఫుట్బాల్ ఆడేవాళ్ళు 15 మెంబర్స్ అంట. హాకీ, ఫుట్బాల్, ఇదిగో హాకీ, ఫుట్బాల్, ఈ రెండు చూద్దాం. ఈ రెండింటికి కామన్గా ఉండేటువంటి ఏరియా ఇది కదా. ఇప్పుడు ఈ రెండిట్లోని మనకి 15 మెంబర్స్ ఉన్నారండి. అంత మాత్రం ఇక్కడ 15 వేయకూడదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఈ ఏరియాలో 8 ఉన్నారు ఆల్రెడీ. సో ఈ ఏరియా మొత్తానికి 15 రావాలి. 8 వచ్చేసారు కాబట్టి ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఎంత వస్తారు, 7 అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఈ ఏరియా మొత్తానికి 15. అలాగే ఈ క్రికెట్ మరియు హాకీ ఆడేవాళ్ళు 14 సరిపోయింది కదా. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. ఫుట్బాల్, క్రికెట్ ఆడేవాళ్ళు 12 మెంబర్స్. ఇదిగో ఫుట్బాల్, ఇదిగో క్రికెట్. సో ఇప్పుడు ఈ ఏరియాలో చూడండి, ఇదిగోండి, ఈ ఏరియాలో మనకి టోటల్గా ఎంత రావాలి, 12 రావాలి. ఇక్కడ ఆల్రెడీ 8 వచ్చేసినాయి కాబట్టి ఇంకెంత వస్తుందండి, ఇక్కడ 4. సరిపోయింది కదా. ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ క్రికెట్ టీం, ఓన్లీ క్రికెట్ టీం మొత్తానికి కూడా 21 మెంబర్స్ ఉండాలి. ఇక్కడ క్రికెట్ టీం అంటే ఏమొస్తుందండి, ఒక్క నిమిషము వీటిని అరేంజ్ చేస్తాను.
సర్కిల్ పోతుంది అంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కదా, అందుకని నేను మళ్ళీ నెంబర్స్ వేస్తాను. సరే, ఇక్కడ 8 అండ్ హాకీ ఫుట్బాల్ కదా, సో హాకీ ఫుట్బాల్ అంటే ఇక్కడ 7. ఓకే సరే, ఇప్పుడు క్రికెట్ టీం మొత్తానికి కూడా 21. క్రికెట్ టీం అంటే ఇదంతా కూడా వస్తుంది కదా, ఇదంతా కలిపి 21 ఉండాలంట. ఇదంతా కలిపి ఏగా మొత్తం అందరూ కలిపి 21 ఉండాలంట. ఇక్కడ ఆల్రెడీ 6 ఉన్నారు, ఇక్కడ ఆల్రెడీ 8 ఉన్నారు. 6 + 8 ఎంత అండి మనకి 14 కదా. 14 ప్లస్ మళ్ళీ ఇక్కడ 4, 14 + 4 అంటే ఇక్కడికి 18 వచ్చేసారు. మనకి టోటల్గా ఎంత ఉండాలి 21 ఉండాలి. ఆల్రెడీ 18 వచ్చేసారు అంటే ఇంకా ఎంతమంది ఉంటారు, 3. ఆ 3 ఓన్లీ బయట వస్తారు. అంటే కేవలం క్రికెట్ మాత్రమే ఆడేవారు 3 ఉన్నారని దాని అర్థం. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ హాకీ ఆడేవారు మొత్తం 26 మెంబర్స్. అంటే హాకీ అంటే ఇది అంటే ఈ మొత్తం ఏరియాలో 26 మెంబర్స్ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ 6 వచ్చేసారు. ఓకేనా, 6 + 8 14, 14 + 7 21, 26కి 21 మెంబర్స్ వచ్చేసారండి. ఇంకా డిఫరెన్స్ ఎంత మనకి 5. సో ఈ 5 బయట ఉంటారు. నెక్స్ట్ ఓన్లీ ఫుట్బాల్ టీం మొత్తానికి కూడా 29 మెంబర్స్. అంటే ఈ మొత్తం ఈ ఏరియాలో 29 మెంబర్స్ మనకి రావాలి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ 4 వచ్చారు. 4 + 8 12, 12 + 7 19. సో 29కి 19 మెంబర్స్ వచ్చేసారు. సో ఇంకా డిఫరెన్స్ ఎంత అండి 10. ఆ 10 బయట ఉంటారు. అర్థమైందండి, ఇది డయాగ్రామ్ డ్రా చేసుకునే విధానం. నెక్స్ట్ ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద 3 అథ్లెటిక్ టీమ్స్. అంటే మొత్తం 3 కలిపి ఎంతమంది ఉన్నారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఓకే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరినీ మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఎక్కడ ఈ డయాగ్రామ్లో ఉన్న వారిని. ఓకేనా, అంతేగాని మనం పైన వేసుకున్న వాళ్ళని కాదు, ఈ డయాగ్రామ్లో ఉన్న వాళ్ళని. ఎందుకంటే ఇందులో మనకి క్లారిటీగా ఉన్నది. ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు 3, కేవలం క్రికెట్ హాకీ ఆడేవాళ్ళు మాత్రం 6, అలాగే 3 ఆడేవాళ్ళు 8 మంది. ఇక్కడ మనకి రిపిటేషన్ ఉండదు. ఓకేనా, వీళ్ళందరూ కూడా డిఫరెంట్. అర్థమైందండి, ఈ 3 మెంబర్స్ డిఫరెంట్, ఈ 6 మెంబర్స్ డిఫరెంట్, ఈ 5 మెంబర్స్ డిఫరెంట్, ఈ 8 మెంబర్స్ డిఫరెంట్, ఈ 7 మెంబర్స్ డిఫరెంట్. అందరూ కూడా డిఫరెంట్గానే ఉంటారు. అంటే మనకి మొత్తం డిఫరెంట్ టీమ్స్లో ఉన్న డిఫరెంట్ ప్లేయర్స్ అందరూ కూడా వచ్చేస్తారు. సో మొత్తం అన్నింటినీ యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే 3 + 6 9, 9 + 5 14, 14 + 7 21, 21 + 8 29, 29 + 4 అంటే 33, 33 + 10 ఎంత అండి మనకి టోటల్గా 43 ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. ఇదే ప్రాబ్లమ్ని మనం ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు. కానీ మీకు ఆ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకునే దానికంటే ఇలా మనం డయాగ్రామ్ యూజ్ చేసి చేయడం చాలా మంచిది. ఓకేనా, నేను ఇది చెప్పడం వల్ల అంటే మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వల్ల ఇంత టైం పట్టింది. బట్ నార్మల్గా అయితే మీకు వన్స్ చేయడం వస్తే మాత్రం ఫాస్ట్గానే అయిపోతుంది. నెక్స్ట్ అండి 8th క్వశ్చన్. సెట్ A and B హ్యావ్ 3 and 6 ఎలిమెంట్స్. అంటే ఇక్కడ ఫస్ట్ సెట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయంట, సెకండ్ సెట్లో 6 ఎలిమెంట్స్ ఉన్నాయంట. ఎలిమెంట్స్ ఈచ్, then the minimum number of elements in A union B. Minimum number of elements in A union B. అంటే ఇక్కడ n of A union B అడగలేదు యాక్చువల్గా. దీని యొక్క మినిమం అంటే మినిమం ఎంత ఉండొచ్చు, తక్కువ n of A union Bలో ఎంత ఉండొచ్చు అనేది మనకి క్వశ్చన్ అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు ఇది చేసే ముందు అసలు n of A union B అనేది మినిమం అవ్వాలి అంటే కేసు ఏంటి, అంటే బాగా తక్కువ రావాలి అంటే కేసు ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. A = 1 2 3 4 తీసుకున్నాను, B = 2 3 తీసుకుంటున్నానండి. మరొక ఎగ్జాంపుల్లో A సేమ్ తీసుకుంటున్నాను, B మాత్రం మారుస్తున్నాను. ఏంటంటే 4 5 6 తీసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు నాకు ఫస్ట్ కేసులో A యూనియన్ B ఎంత అవుతుందో చెప్పండి. అంటే Aలో ఉన్నాయి వచ్చేస్తాయి, Bలో ఉన్నాయి వస్తాయి. రిపిటేషన్ లేకుండా మనం రాసుకోవాలి. 2 3 రిపీట్ అయిపోయినాయి కాబట్టి ఒకసారిగా రాసుకుంటాం. అంటే 1 2 3 4 కదా. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ దాంట్లో కూడా A యూనియన్ B ఫైండ్ అవుట్ చేయండి. A యూనియన్ B అంటే A అంటే 1 2 3 4, B మాత్రం మార్చాను. సో 1 2 3 4 అలాగే 5 6 మరి Bలో ఉన్నాయి కూడా వస్తాయి కదా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే
ఫస్ట్ ఎగ్జాంపుల్గా నేను బి ఈజ్ ద సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అని చెప్పి తీసుకున్నాను, అంటే బీలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో ఉందని చెప్పి తీసుకున్నాను. సెకండ్ ఎగ్జాంపుల్గా నేను అలా తీసుకోలేదు, ఓకేనా, బి వేరు ఏ వేరు. ఇప్పుడు రెండిట్లోనే కూడా యూనియన్ చేస్తే ఎందులో తక్కువ ఎలిమెంట్స్ వచ్చాయి, బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ తీసుకున్నప్పుడే నాకు ఏ యూనియన్ బిలో తక్కువ ఎలిమెంట్స్ వచ్చాయి. అదర్ దాన్ నేను ఈ కండిషన్ సాటిస్ఫై చేయకుండా తీసుకుంటే ఏకి బీకి ఎగ్జాంపుల్స్ ఏ యూనియన్ బిలో ఎక్కువ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. అంటే దీన్ని బట్టి మీరు మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఏ యూనియన్ బి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి మినిమం ఉండాలి అంటే బిలో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా ఏలో ఉండాలి, ఓకేనా. అంటే ఇక్కడ సెట్ ఏలో 3 ఉన్నాయి, సెట్ బిలో 6 ఉన్నాయి, ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఏ అనేది చిన్న సెట్, బి అనేది పెద్ద సెట్. దట్ మీన్స్ బిలో ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి. సపోజ్ 6 అన్నారు కాబట్టి 1 2 3 4 5 6 అని అనుకుందాం. ఏలో 3 అన్నారు కదా, కాబట్టి ఈ 3 ఎలిమెంట్స్ కూడా బిలో ఉన్న ఎలిమెంట్సే ఏ ఒకటి తీసుకోండి, 2 3 4 కానీ ఏదో ఒకటి. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే మనకి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అనేది మినిమం ఉంటుంది, ఓకేనండి. ఇప్పుడు మినిమం కేసులో ఎన్ని వస్తాయి అంటే ఈ పెద్ద సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నీ వస్తాయి. ఇక్కడ కూడా చూడండి, మనం ఫస్ట్ తీసుకున్న ఎగ్జాంపుల్గా ఏ యూనియన్ బి చేస్తే ఎన్ని వచ్చాయి, అందులో 4 ఎలిమెంట్స్ అంటే ఇచ్చిన పెద్ద సెట్లో, మనం తీసుకున్న ఎగ్జాంపుల్గా ఉన్న పెద్ద సెట్లో ఉన్న ఎలిమెంట్సే వచ్చాయి. అలాగే ఇప్పుడు మన క్వశ్చన్ ప్రకారం మినిమం అవ్వాలి అంటే ఇచ్చిన పెద్ద సెట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆన్సర్ అవుతుంది. సో 6 ఈజ్ ద ఆన్సర్ అన్నమాట, ఓకేనా. నేను కాన్సెప్ట్ చెప్పినప్పుడు సెట్స్ 1 షాట్ వీడియో చేయడం జరిగిందండి. అందులో మినిమమ్ మ్యాక్సిమం సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది చూస్తే మీరు చాలా ఈజీగా చేస్తారు ఇవి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాము. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 60, ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 21, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 43, దెన్ గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అండ్ లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, అంటే మినిమమ్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, మ్యాక్సిమమ్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇంతకు ముందు 8th ప్రాబ్లంలో చేసాం, లీస్ట్ వాల్యూ ఆఫ్ లేదా మినిమం నెంబర్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అని చెప్పి. సో ఇక్కడ లీస్ట్ వాల్యూ అన్న మినిమమ్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అన్న ఒకటి, ఓకే. మినిమమ్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత అవుతుందండి, ఈ రెండు ఏ బి సెట్లో ఉన్న, అంటే రెండు సెట్లో ఎందుకు అయితే ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటాయో అదే ఆన్సర్ అవుతుంది, ఓకే. అంటే మనకి 43 కదా ఎన్ ఆఫ్ బిలో, అందులోనే ఎక్కువ ఎలిమెంట్స్ కాబట్టి 43 అన్నమాట, విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. అంటే సెకండ్ దాని ఆన్సర్ 43. సో ఆప్షన్ 1లో ఉంది. అయితే మరి మ్యాక్సిమం కూడా ఎలా చెక్ చేయాలని చూద్దాం. గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే మ్యాక్సిమమ్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, అంటే ఇక మ్యాక్సిమం ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిలో ఎన్ని ఉండొచ్చు అనేది సింపుల్గా మనం వెన్ డయాగ్రామ్ యూజ్ చేసి దీన్ని ఆన్సర్ ఎంత చూద్దాం. చూడండి, ఇది ఏ అండ్ ఇది బి, ఇది యూనివర్సల్ సెట్. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఇది, ఏ యూనియన్ బి అంటే ఇది మనకి ఏరియా షేడ్ చేస్తాము. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఈ ఏరియాలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఇది మ్యాక్సిమం అవ్వాలి అంటే, ఎక్కువ ఎలిమెంట్స్ రావాలి అంటే యూనివర్సల్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ప్రతిదీ కూడా ఇందులోనే ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా అందులో ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి, అంతే కదండి. ఇక్కడ గ్రేటెస్ట్ వాల్యూ అంటే ఇక మ్యాక్సిమం ఎన్ని ఉండొచ్చు. సో దీని ప్రకారం మనకి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి మ్యాక్సిమం అవ్వాలి అంటే యూనివర్సల్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఏ యూనియన్ బిలో ఉంటే సరిపోద్ది, అదే మ్యాక్సిమం కేసు అన్నట్టు, ఓకేనా. అంటే అదే యూనివర్సల్ సెట్ అనేది అన్నిటికంటే పెద్ద సెట్. ఇక్కడ ఏ యూనియన్ బి అనేది కూడా పెద్ద సెట్ అవ్వాలి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి అంటే దాని అర్థం ఏంటి, ఇంక యూనివర్సల్ సెట్ ఏ యూనియన్ బి ఒకటే అయిపోతే, అంటే యూనివర్సల్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏ యూనియన్ బిలో కూడా ఉంటే ఇంకా అదే మ్యాక్సిమం. దట్ మీన్స్ మ్యాక్సిమం ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఎన్ ఆఫ్ యూ దట్ ఈక్వల్ టు 60 అన్నమాట. అంటే మన క్వశ్చన్లు ఇచ్చారు కదా 60 అని, దాని ప్రకారంగా. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. 10th క్వశ్చన్, లెట్ ఏ అండ్ బి బీ ద 2 సెట్స్ దెన్ అని చెప్పి ఇది అడుగుతున్నారు. సింపుల్గా వెన్ డయాగ్రామ్ యూజ్ చేసి మనం సాల్వ్ చేద్దామండి. ఫస్ట్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్, దీనికి వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం, అంటే దీనికి. నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి, దీనికి వెన్ డయాగ్రామ్ డ్రా చేసి ఆ తర్వాత రెండింటికి యూనియన్ చూద్దాం. చూడండి, మనకి 2 సెట్లే కాబట్టి సో ఈ విధంగా 2 సర్కిల్స్ ఏ బి, ఇది యూనివర్సల్ సెట్. ఏ యూనియన్ బి అంటే మనకి ఏమొస్తుంది, ఇదంతా కూడా. కానీ మనకు కావాల్సింది ఏ యూనియన్ బి కాదు, ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. అంటే ఈ బ్లూ షేడ్ కాకుండా మిగిలిందంతా, బ్లూ షేడ్ కాకుండా మిగిలిందంతా అంటే
చూడండి నేను రెడ్ షేడ్ చేస్తున్నాను, ఇదంతా కూడా ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. ఇది దీని యొక్క వెన్ డయాగ్రామ్. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. ఫస్ట్ ఏ కాంప్లిమెంట్ అంటే ఏమవుతుంది అనేది చూద్దాం. ఇది ఏ, ఇది బి, ఇది యూనివర్సల్ సెట్. అంటే ఇదంతా యూనివర్సల్ సెట్ అని. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ అంటే ఏమవుతుందండి? ఫస్ట్లీ ఏ కాకుండా మిగిలిందంతా. ఏ కాకుండా మిగిలిందంతా అంటే నేను రెడ్ షేడ్ చేస్తున్నాను చూడండి. ఏ కాకుండా మిగిలినంతా కూడా ఏ కాంప్లిమెంటే. ఓకే, నెక్స్ట్ బి. బి అంటే డైరెక్ట్గా బి సెట్, బి మొత్తం అవుతుంది. నేను బికి మొత్తానికి బ్లూ షేడ్ ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ రెండింటికి కూడా ఇంటర్సెక్షన్ అంటే కామన్ పార్ట్. కామన్ పార్ట్ అంటే ఏంటి? రెడ్ ఉండాలి, బ్లూ షేడ్ ఉండాలి. అలాంటిది ఏంటి? ఈ ఏరియానే కదా, కేవలం ఇది. సరిపోయిందండి. అంటే ఫైనల్గా మనకు వచ్చిన డయాగ్రామ్ ఏంటి అంటే ఓన్లీ మనకు కావాల్సిన షేడింగ్ మాత్రమే వేసుకుందాము. అంటే ఇవన్నీ వేసుకుంటే మనకి కన్ఫ్యూజన్ అయిపోతాం. మనకి ఓన్లీ వచ్చిన షేడింగ్ ఏంటి? ఇదే కదా. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఈ రెండింటికి యూనియన్, దేనికి ఈ రెండు సెట్లకి, దీనికి మరియు ఈ సెట్కి యూనియన్ మీన్స్ ఇక్కడ షేడ్ చేసిన ఏరియా వస్తుంది మరియు ఇక్కడ షేడ్ చేసిన ఏరియా కూడా వచ్చేస్తుంది. అంటే ఫైనల్గా మనకి ఏమొస్తుంది చూడండి, టోటల్గా రెండు డయాగ్రామ్స్ కొని షేడ్ చేసిన ఏరియా మనం వేసుకోవాలి ఇక్కడ. ఏ బి రెండిట్లోనే షేడ్ చేసిన ఏరియా. అంటే ఫస్ట్ డయాగ్రామ్కి సంబంధించిన షేడింగ్ అంటే బయట అంతా వస్తుంది. నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్కి సంబంధించి ఓన్లీ ఇక్కడ. ఓకే, ఇది మనకు వచ్చిన ఆన్సర్. అయితే ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఏ కాకుండా మిగిలిందంతా. ఏ కాకుండా మిగిలిందంతా అంటే ఏంటండి? ఇది ఏ కాంప్లిమెంట్. సో ఫైనల్గా మనకి ఆన్సర్ ఏంటి? ఏ కాంప్లిమెంట్. దీన్నే మనము ఫార్ములా మీన్స్ ప్రాపర్టీస్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఒకసారి అది కూడా చూద్దాము. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ యూనియన్ ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి. ఒక నిమిషము. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. ఫస్ట్ డి మోర్గన్స్ లా ప్రకారం ఈ కాంప్లిమెంట్ మనకి అప్లై చేసినప్పుడు ఏమవుతుందండి? ఏ కాంప్లిమెంట్ యూనియన్ ఉంటే ఇంటర్సెక్షన్గా మారిపోద్ది బి కాంప్లిమెంట్. ఓకే, యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. జాగ్రత్తగా చూడండి. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్, ఇక్కడ కూడా ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్. ఓకే, నేను ఈ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఈ విధంగా బయట రాసుకుంటే మనకి టోటల్గా ఏమొస్తుందండి? ఇక్కడ ఏముంది? ఇంకా బి కాంప్లిమెంట్, తర్వాత యూనియన్, తర్వాత బి, అంతే. దీన్ని మనం డిస్ట్రిబ్యూటివ్గా అని కూడా పిలుస్తూ ఉంటాము. బి కాంప్లిమెంట్ యూనియన్ బి. బి కాంప్లిమెంట్ యూనియన్ బి అంటే ఏంటండి? బి కాంప్లిమెంట్. సో ఇప్పుడు వెన్ డయాగ్రామ్ నుంచి చూద్దాము. ఇక్కడ బి ఒక్కదాని గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి బి ఒకటే వేసుకుందాం. బి అంటే ఇది, బి కాంప్లిమెంట్ అంటే బయటది, ఇదంతా యూనివర్సల్ సెట్. సో ఇప్పుడు మనకి బి కాంప్లిమెంట్ ఉండాలి, అలాగే దాంతోపాటు బి కూడా ఉండాలి. అంటే మొత్తం ఏముండాలి? యూనివర్సల్ సెట్ వచ్చేస్తుంది. సో ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ యూనివర్సల్ సెట్. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్కి యూనివర్సల్ సెట్కి ఇంటర్సెక్షన్. ఏ కాంప్లిమెంట్ అంటే సో ఇది ఏ అనుకుంటే ఇది ఏ కాంప్లిమెంట్ కదా. యూనివర్సల్ సెట్ అంటే ఇదంతా యూనివర్సల్ సెట్టే. సో ఇప్పుడు ఇదంతటికీ ఏ కాంప్లిమెంట్కి కామన్గా ఉండే ఏరియా ఏంటి? ఇదే కదా. అంటే ఓన్లీ మనకి ఏ ఏరియా వస్తుంది? ఏ కాంప్లిమెంట్ ఉన్న ఏరియా. సో దట్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్. ఓకేనా. సో ఏది ఈజీ అంటే ఇది చిన్నదిగా ఉంది కదా, ఇదే ఈజీ అని మీరు అనుకోవచ్చు. బట్ అలా కాదండి, మనకి క్లియర్గా అర్థమయ్యి ఫాస్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వెన్ డయాగ్రామ్స్ ఎక్కువగా యూజ్ అవుతాయి. నేను మీకు చెప్పడం వల్ల కొంచెం క్లారిటీగా, అంటే ప్రతి స్టెప్ కూడా ఎలాబరేట్ చేసి చెప్పడం వల్ల మీకు ఇవి పెద్దదిగా అనిపించవచ్చు. బట్ వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసి చేయడమే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మర్చిపోకుండా షేర్ చేసేయండి.